వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కేరళ వైనాడ్లో మాదక ద్రవ్యాల్ని పట్టుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన వార్త. హమాస్ తరహా రహస్య గదిని పోలీసులు వెతికి తీశారు. అయితే ఈ రహస్య గదిని వెలికి తీసే తలుపు మీద ద్వారక మీద మాషా అల్లా అని స్టిక్కర్ అతికించింది. ఈ కేసుకి సంబంధించి ఒకసారి పూర్తి వివరాలను చూస్తే, వైనాడ్లో ఒక రహస్య భూగర్భ గది నుంచి 6,400 హన్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కేరళను మరోసారి వార్తల్లోకి తెచ్చింది. కేరళ తీరం మరియు పశ్చిమ సముద్ర మార్గం వినియోగంపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈడే ఆయదవ అవే అడ్రస్. వైనాడ్ జిల్లాలోని సుల్తాన్ బట్టారిలోని దొట్టప్ప కులంలో ఒకే ఇంట్లో హమాస్ తరహా రహస్య భూగర్భ గది నుంచి భారీగా నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కేరళ మరోసారి వార్తల్లోకి వచ్చింది. భారతదేశ పశ్చిమ తీరం మరియు అరేబియా సముద్రం వెంబడి పనిచేస్తున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్లలో రాష్ట్ర పాత్రపై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాజా స్వాధీనం జరిగింది. ఇక ఇంటి పడక గది, నేల కింద దాచిపెట్టిన హమాస్ తరహా రహస్య భూగర్భ గది నుంచి 10 గోనె సంచులలో ప్యాక్ చేసిన 6,400 హన్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ భూగర్భ గది ఒక అల్మారా కింద దాగి ఉండడంతో సోదాల సమయంలో దాన్ని గుర్తించడం కష్టమైంది. ఇక ఇంటి ప్రవేశ ద్వారం పైన మాషా అల్లా అనే స్టిక్కర్ అంటించి ఉంది. ఈ కేసు సంబంధించి బినాచి వాసి హరీస్ ని అరెస్ట్ చేశారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు సోదాలు నిర్వహించి ఇటీవల సంవత్సరాలలో వైనాడ్లో జరిగిన అతిపెద్ద హన్ స్వాధీనాలలో ఇది ఒకటని పేర్కొనొచ్చు. దర్యాప్తు అధికారులు ఇప్పుడు హన్ మూలం, పంపిణీ వ్యవస్థ గురించి నిందితుల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులోని 2 అంశాలు ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించాయి. మొదటిది హమాస్ తరహా రహస్య భూగర్భ గది, రెండవది ప్రవేశ ద్వారం పైన అంటించిన మాషా అల్లా స్టిక్కర్. 2012 మే 4న సిపిఎం తిరుగుబాటు నాయకుడు టిపి చంద్రశేఖర్ ని నరికి చంపినప్పుడు హంతకులు ఉపయోగించినట్లుగా చెప్తున్న వాహనంపై కూడా మాషా అల్లా స్టిక్కర్ ఉంది. ఇటీవల సంవత్సరాలలో కేరళ నుంచి నివేదించబడిన వరుస ప్రధాన మాదక ద్రవ్యాల స్వాధీనాలకు జూలై 2026లో వైనాడ్లో జరిగిన పట్టుబడడం కూడా తోడైంది. అంతకుముందు ఆగస్టు 2023లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సుమారు 44 కోట్ల విలువైన 3.5 కిలోల గంజాయి మరియు 1.75 కిలోల హెరాయిన్ ని స్వాధీనం చేసుకుంది. ఇక అక్రమ రవాణా దర్యాప్తులో కేరళ యొక్క పెరుగుదల ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో కేరళలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి అమలు చేసే ఏజెన్సీలు పదే పెద్ద మొత్తంలో MDMA మరియు ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మే 2026లో కేరళ ప్రభుత్వం మాదక ద్రవ్య వినియోగదారులు, విక్రయదారులు, సరఫరాదారులు మరియు అక్రమ రవాణా నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని పెరుగుదల మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడానికి ఆపరేషన్ తుఫాన్ ది నార్కో హంట్ను ప్రారంభించింది. ఈ ఉక్కు చర్య ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం కొనసాగుతోంది. మాదక ద్రవ్యాలను ఒక రహస్య ద్వారం గుండా బీర్వా కింద నుంచి లోపల దాచిపెట్టి హమాస్ తరహాలో మాషా అల్లా అని స్టిక్కర్ అంటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో హత్యకు సంబంధించి కూడా ఏదైతే కారును వినియోగించారో ఆ కారు మీద కూడా మాషా అల్లా అనే రాసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మాదక ద్రవ్యాలను అరకట్టడంలో కేరళ ప్రభుత్వం విఫలమవుతుంది అని మరొకసారి నిరూపితమైంది. కమ్యూనిస్టు పాలన ఉన్న కేరళ ప్రభుత్వంలో ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు విరివిరిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక ఆపరేషన్ తరహా టీంని ఏర్పాటు చేసినా కూడా వీళ్ళని అరికట్టడం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ దొరికిన వ్యక్తికి సంబంధించి అసలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, మాషా అల్లా అని ఎందుకు రాశాడు, దీని వెనుక ఉన్న కథా కమ్యూనిషి ఏంటి అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఏదేమైనా కానీ మాషా అల్లా అని తలుపు మీద రాసి ఉండడం వెనుక కారణం ఏంటి అనేది వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.